ఏసీ కార్లలో తిరుగుతూ ఉంటారు, పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటా ఉంటారు. సినిమా హీరోలకి కష్టాలు ఏం తెలుస్తాయి అనుకుంటారు చాలామంది. అయితే అందరూ అట్టే ఉండరు కదా. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా మంచి పనులు, గొప్ప పనులు చేసే హీరోలు దండిగా మంది ఉన్నారు. సినిమాల్లో చూపించేదానికంటే ఎక్కువగా రియల్ లైఫ్లోనే జనాన్ని ఆదుకునే హీరోలు మన మధ్య ఉన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే ఇదిగో తలా ఓ చెయ్యేస్తున్నారు హీరోలు. మన దాకా రాలేదు కదా అనుకోకుండా ఎవరికి కష్టం వచ్చినా అంతో ఇంతో సాయం చేయాలి. ఇక అట్లనే సినిమా హీరోలంతా ఇప్పుడు తలో చెయ్యేస్తున్నారు. గదే కేరళ రాష్ట్రం వాయనాడు దిక్కు కొండలు గుట్టలు కూలిపాడి ఊర్లకు ఊర్లే నాశనమైనాయి కదా. 300 మందికి ఎక్కువనే జీవిడిచిండ్రు కదా. ఆగో అక్కడి పబ్లిక్ ను ఆదుకునే తందుకు హీరోలంతా ఒక్కటైనరు. ఎవరికి దోచినంత వాళ్ళు సాయం చేస్తున్నారు. ఒక్క కేరళ రాష్ట్రం హీరోలే కాదు, అన్ని భాషల హీరోలు గట్టిగానే ఆర్చుకుంటారు. మన దిక్కు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ₹1 కోటి ఇచ్చిండ్రాట. పబ్లిక్ కష్టాల నుంచి జల్దిగా బయటికి రావాలి అని కోరుకున్నారు. ముచ్చట తెలిసిన వెంటనే కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అల్లు అర్జున్ 25 లక్షలు కొట్టిండాట. తమిళ హీరో సూర్య, ఆయన ఇంటి ఆమె జ్యోతిక, తమ్ముడు కార్తీ ముగ్గురు కలిసి ఓ 50 లక్షలు పంపినరాట. నయనతార, విఘ్నేష్ శివన్ ఆలుమగలిద్దరు కలిసి 20 లక్షలు పంపినరాట. మలయాళం హీరోలు మమ్ముట్టి, ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ ఇద్దరు కలిసి 35 లక్షలు. పుష్ప సినిమాల పోలీస్ స్టేషన్ కట్టిన పాదు పజీలు 25 లక్షలు. కమల్ హాసన్ 25 లక్షలు. విక్రమ్ 20 లక్షలు. హీరోయిన్ రష్మిక 10 లక్షలు ఇచ్చిండ్రాట. ఇక అందరికంటే ఎక్కువ పైసలు మలయాళంలో పెద్ద హీరో మోహన్ లాల్ సార్ ఇచ్చిండాట. 3 కోట్ల రూపాయలు ఇచ్చుడే కాకుండా 6 మూల డ్రెస్ తొడుక్కొని పోయి అందరితోని కలిసి పనిచేసిండు. గిట్ల పబ్లిక్ కు ఆపతొచ్చిందని సినిమా హీరోలంతా సాధనైన కాడికి సాయం చేస్తున్నారు. సినిమాలనే కాదు బయట కూడా హీరోలే అనిపించుకుంటారు.